217వ నామం మహాశక్త్యై నమః. మహాశక్తి అంటే అనంతమైన శక్తి, అంటే సామర్థ్యము కలిగినది అని అర్థం. శక్తి అనేది ఆహారం తీసుకుంటే వస్తుందనుకోవడం అంత సత్యం కాదు. జబ్బుపడి లేచిన వాడికి వెంటనే ఆహారం పెడితే అది శక్తిని ఇవ్వకపోగా తేడా చేస్తుందనే విషయం ఈ సత్యాన్ని రూఢిపరుస్తుంది. పోనీ శ్వాస వల్ల శక్తి వస్తుందా అంటే అది పొరపాటే. శక్తి వల్ల శ్వాస నడుస్తుంది, కానీ శ్వాస వల్ల శక్తి రాదు. మరైతే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే శక్తి ఎక్కడ నుండి రాదు, ఉంటుంది. నీరు ఎలా అయితే చక్రభ్రమణ మార్గంలో సైక్లిక్ ప్రాసెస్లో ఉంటుందో, నీరు ఒక చోట పుట్టడం ఒక చోట లీనమవడం కేవలం భ్రాంతి అని తెలుసుకోవాలి. జలాశయాల్లో నీరు వేసవిలో సూర్యుడిచే పైకి పీల్చబడి మళ్ళీ వర్షాకాలంలో మబ్బుల ద్వారా మళ్ళీ కిందకు వర్షింపబడుతోంది. దీనికి మొదలెక్కడా చివరెక్కడా అంటే ఏం చెప్తాం? నీరు అలా వస్తూ పోతున్నట్లు కనిపించడం వల్ల నీరు కూడా జనన మరణాల ప్రక్రియకు లోబడి ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది కూడా నిజం కాదు. అలాగే మహాశక్తి ఉంటుంది. అవసరమైనప్పుడు తదనుగుణమైన ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం మేరకు నేపథ్యంలో ఉన్న మహాశక్తి నుండి అది వ్యక్తమవుతుంది. ఆ మహాశక్తిని సిద్ధ పురుషులైన మాస్టర్ సివివి గారు ద ఇన్ఫ్లెక్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. కాబట్టి అన్ని రకాల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నిటికీ కూడా మూలశక్తి అమ్మవారే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ శోభిత. అనంతమైన శక్తి సామర్థ్యములు కలది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క 218వ నామం మహారత్యై నమః. అంటే మహా గొప్ప ఆసక్తి కలిగినది అని అర్థం. మహా అంటే గొప్ప, రతి అంటే ఆసక్తి. సాధారణంగా క్రమబద్ధమైన వాటి యందు రతి కుదరదు, కానీ అక్రమబద్ధమైన వాటి యందు రతి ఏర్పడుతుంది. ఇద్దరు కలిసినప్పుడు మూడో వాడి గురించి చెడ్డగా చెప్పుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి కావలసిందల్లా 2 పరికరాలు, ఒకటి నోరు, 2 చెవి. అంటే చెడు చెప్పగలిగే నోరు, దాన్ని వినగలిగితే చెవి ప్రక్క పక్కన చేరితే చాలన్నమాట. ఇది అభ్యాసవశం చేత దాని యందు ఎట్లాగో అలా పనిచేస్తుంది కూడా. దొంగతనం మానినా అభ్యాసవశం చేత దొంగ రాత్రి అయిందంటే చాలు భార్య నగలను కూడా దొంగిలించడానికి ప్రయత్నించవచ్చు. అంటే హ్యాబిట్ ఈజ్ ఎ ఫోర్స్. ఒక్కొక్కప్పుడు ఈ రతి అంటే ఈ ఆసక్తి స్వార్థపూరితంగా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, సహోదరుల మధ్య మాత్రమే ప్రేమ అనే పేరుతో పరిమితమై ఉంటుంది కదా. ఇది సాధారణ స్థాయిలో, ప్రాపంచిక స్థాయిలో ఉండే రతి యొక్క లక్షణం. అమ్మవారికి ఉండేది మహారతి. ఎక్కడ రతి అంటే విశేషమైన, విశిష్టమైన ఆసక్తి. తన సృష్టి మీద, సృష్టిలోని సమస్త వస్తు జీవజాలం మీద ఉండే విశేషమైన అనురాగాన్ని మహారతిగా అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య పరిమితమైన రతి వ్యష్టిపరమైన రతి అవుతుంది. యావత్ ప్రపంచపరమైన రతి అయితే సమిష్టి రతి అవుతుంది. అట్టి మహిమాన్వితమైన రతి కలిగించినదే అమ్మవారు. అటువంటి మహిమాన్వితమైన రతి కలిగినదే అమ్మవారు. ఈ మహారతి ఉన్న సాధకులకు సాధన అక్కడ జరుగుతున్నది నచ్చే స్థితి వస్తుంది. నచ్చే స్థితి వస్తుంది అంటే నప్పించుకోవడం కూడా కాదు, అంతా నచ్చడమే అవుతుంది. అంతకుముందు వరకు తనకు నచ్చేది అక్కడ ఏమన్నా ఉందేమో అని చూడడం జరుగుతుంది. అమ్మవారికి మాత్రం ఎప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేదల్లా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సృష్టి ఆవిడ క్రీడ కాబట్టి. ఈ లక్షణమే మహారతి. దీన్నే యోగ సాధకులకు ఇస్తుంది అమ్మవారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రతీదేవి భర్త అయిన మన్మథుడు ఇతరులకు కనపడకపోయినా రతీదేవికి మాత్రం కనపడతాడు. గతంలో చెప్పుకున్నాం మనం ఈ విషయం. ఇది రతీదేవి లక్షణం. అయ్యవారు అందరికీ సూటిగా ప్రత్యక్షంగా కనపడ్డావు. అమ్మవారి ద్వారానే అది సాధ్యం. అంటే ప్రకృతి మాత ద్వారానే ఇతరులకు తెలుస్తాడు. మరి మామూలుగా కూడా తల్లి ద్వారానే కదా తండ్రి తెలిసేది. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు. తన ద్వారానే తన భర్త ఇతరులకు
విశిష్ట లక్షణం గల రతీదేవి ఈ అమ్మవారు అన్నమాట. కాబట్టి అమ్మవారు మహారథి అవుతుంది. సృష్టిపరముగా విశిష్టమైన సమిష్టి అనురాగము కలది. ప్రపంచంలో జరిగేవన్నీ నచ్చే స్థితిని యోగ సాధకులకు ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం.